తండ్రి స్తోత్రం. ఈ దీనిని దయచేసి మనవి చేసుకొని నీ బిడ్డలకు నీ వాక్యం అర్థమయ్యే రీతిగా వారికి మీరు విశదీకరించి తెలియజేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దీనిని నేను పూర్తిగా మనవి చేసుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తున్నా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక శతాధిపతి దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు రోగంతో మంచాల పడినాడు, కాబట్టి నువ్వు ఒక మాట మాత్రం సెలవి బాగైతాడంటే అవుతాడు అని చెప్పింది. అంతే. శతాధిపతే అంత గొప్ప దేవుని మాటలు గ్రహించినప్పుడు బైబిల్ చదువుతున్న మనం, ప్రార్థనకు వస్తున్న మనం, గుడికి వస్తున్న మనం దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు ఎందుకు గ్రహించలేకపోతున్నాం? మనకు రోగం రాగానే దవాఖానకు పోతాం, అలవాటు అయిపోయింది. కానీ దేవుని మాటల్లో చాలా పవర్ ఉంది. ఆయన ఏమంటాడంటే, నా దగ్గర పనులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, నా కింద చాలా మంది పనులు ఉన్నారు, నాకు అధికారం ఉన్నది అని చెప్తాడు. కానీ నువ్వు ఒక మాట మాత్రము సెలవి అని చెప్తాడు. సెలవేమనగానే పూర్ణి దాసులు బాగా అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ అతని దగ్గరికి ఇద్దరు వచ్చి, అయ్యా నిన్న 1 గంటకే ఆ దాసులు బాగైపోయాడు, వాడిని ఎట్లా రోగం అంటే పెరాలసిస్ కాలు పడిపోయి మంచంలో పడి ఉన్నాడు. అట్లాంటి యేసు ప్రభు వెంటనే బాగా చేసింది. మనం బైబిల్ చదువుతాం కానీ గ్రహించండి, ఏదో వంతుకు గుడికి వస్తాం మర్చిపోతాం. కానీ శతాధిపతి అయితే, అయ్యా నువ్వు ఒక మాట ఇస్తే చాలు, నేను నా దాసుడు బాగవుతాడని చెప్పి, మీరు దేవుని మాటలన్నీ మీ హృదయంలో ఉంటే ఏ భయం ఉండదు. నేను చాలాసార్లు అదే చెప్తా, ఈ హృదయంలో దేవుని మాటలు ఉన్నప్పుడు ఏ బలహీనత, ఏ రోగం, ఏ శోధన కూడా మనకు రాదు. అందుకే నాకు మాట, ఈ మాటలు నీ హృదయం అనే పలక మీద దాచుకో అని సొలొమోను చెప్తాడు. మరి సొలొమోను భక్తుడు ఇంకేం చెప్తానంటే, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. నేను ప్రభు వాక్యాన్ని బట్టి ధ్యానిస్తుంటే, చూస్తుంటే యేసు ప్రభు మాటల్లో చాలా శక్తి ఉన్నాయి. అమ్మా, ఆ యొక్క శక్తిని మీరు మీ మనసులో పెట్టుకొని ధ్యానించుకుంటే సరిపోతుంది. రోగమైన, కష్టమైన, ఇబ్బందులైన, బలహీనతలైన అన్నిటికీ దేవా ఒక్క మాట మాత్రం సెలవిమ్మని ఆ శతాధిపతి యేసు ప్రభుని ఎలా రిక్వెస్ట్ చేసిందో, మీరు మీ ప్రార్థనలో దేవాన్ని మాటల ద్వారా నన్ను బాగు చేయమంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేస్తాడు. ఇంకా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కానానూరులో ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు, పెళ్లికి పోతే కొన్ని పెళ్లిళ్ళలో వంటలు సరిగా ఉండే, కూర అయిపోతుంది, అన్నం అయిపోతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది కదా. కానీ యేసు ప్రభు ఆ కాలంలో కానాన్ అనే ఊర్లో ఒక పెళ్లికి పోయినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు పెళ్లిళ్ళలో మనము స్ప్రైట్లు అవి తాగి అలవాటు పోతాం అనుకుంటారు. ఆ రోజుల్లో ఆ దేశంలో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ డిస్టర్బ్ కాకముందే మరియా వచ్చి ఆయన చెప్పినట్టు మీరు చేయండి అంటే యేసు ప్రభు ఏమన్నా తెలుసా? అయిపోయిందా? ఆ రాతి బాణలను, అంటే ఇప్పుడు మనం క్యాన్లో బాటిల్ వాడుకుంటాం కదా, అప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు వచ్చినాయి. కానీ రాతి బాణలను నీళ్ళతో నింపమని చెప్పింది యేసు ప్రభు. ఖాళీ నీళ్లు పోసి నింపినాక ముంచి, ఆ నీళ్లు ముంచి బిందు ప్రధానికి ఇవ్వండి, ఎవరైతే అక్కడ పెళ్లి పెడుతున్నాడో ఆయనకి ఇవ్వమనగానే ముంచుకొని పోయినప్పుడు అవి మధురంగా టేస్ట్ ఉన్నాయి అన్నట్టు. అది యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఈ భూలోకంలో. నేను మీకు కూడా ఒకటి చెప్తా, నీ జీవితము ఇంటి కావచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, రోగం ఎక్కువ కావచ్చు, సమస్యలు ఎక్కువ కావచ్చు, ఎటు తిరిగినా సమస్యలే ఉండొచ్చు. కానీ యేసు ప్రభు మాట వింటే
నీ జీవితం మధురంగా మారిపోతుంది. రియల్గా నేను అనుభవించి చెప్తున్నా మీకు. దేవుని బిడ్డలారా, జీవితం అనేది ఎప్పటికీ కష్టాలు ఉంటూనే ఉంటాయి. వీటన్నిటిని మనము అధిగమించాలి, ముందుకు పోవాలి అంటే దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. మీకు ఒక్కటే చెప్తున్నా, 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజు ఏ చర్చకి పోయి దేవుని మాటలు వినాలి. సాతాను ఒకరోజు యేసుప్రభును శోధించినప్పుడు, సాతానా నా వెనుకకు, ఈ సాతాను చేయమని శోధిస్తుంది తెలుసా, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలు ఉన్నట్లు చేసుకొని తిను అని శోధిస్తాను. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తుంది తెలుసా, ఇవాళ చర్చికి పోతుంటామా, ఎందుకు చర్చికి, ఏమొద్దు, నేను మీకు ఒకటి చెప్తాను, ఈ వారం అంతా దేవుడు మన అందరినీ బ్రతికించింది. మళ్ళా వారం ఉంటామో పోతుందో ఎవరికి తెలియదు. చదువున్నా, పదవున్నా, డబ్బున్నా పోయే రోజు మాత్రం ఎవరికి తెలియదు. జీవితాలు, కుటుంబాలు ఒక్క క్షణంలో మారిపోతాయి, ఒక్క క్షణంలో మారిపోతాయి. మన సంసారాలన్నీ దేవుని బిడ్డలారా, దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోండి. దేవుని మాటలు నేను మీకు చెప్తున్నా, గమనించండి, గ్రహించండి. సాతాను వచ్చి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమంటే అప్పుడు యేసుప్రభు ఒక్క మాట అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుడు ఇచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్పి. అందుకే నేను మీకు చెప్తున్నా, మీరు మంచిగా బ్రతకాలి అంటే దేవుని మాటలు మీ మనసులో ఉండాలి. మీ హృదయంలోనే పలక మీద వాటిని చక్కగా రాసుకోవాలి. ఈ మాటలు నీ హృదయంలో ఉంటే నీకు మంచి ఆరోగ్యం వస్తుంది, నెమ్మది వస్తుంది, క్షేమము, సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. జీవితంలో మనం 70 ఏళ్ళ యాత్రలో బతికినప్పుడు అన్ని సమస్యలతోటే ఉంటాం. కాబట్టి ఇవన్నీ రావద్దు అంటే దేవుని మాటలు ఖచ్చితంగా మీ హృదయంలో ఉండాలి. అందుకే ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అందుకే ఆ శతాధిపతి యేసుప్రభు మాటల్లో అంత శక్తి ఉన్నదని, అయ్యా నువ్వు నా ఇంటికి రాకున్నా పర్వాలేదు, ఒక మాట మాత్రము సెలవు, నా దాసుడు బాగైతాడంటే బాగైతాడు పోవని చెప్పింది. ఈయన ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ చెప్పగానే అక్కడ బాగైన వెంటనే అప్పుడు తన పనులు నవ్విండు. మన ఆ పేషెంట్ ఎప్పుడు బాగైందంటే, అయ్యా నేను 1 గంటకి బాగైందంటే ఈ శతాధిపతి యేసుప్రభు చెప్పిన మాటే అదే గడియలో చెప్పిండు, అదే టైంలో చెప్పిండు, బాగైందని చెప్పిండు. నేను మీ అందరికీ కూడా చెప్తున్నా, జీవితంలో కష్టాలు, దుఃఖాలు రాని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికి వస్తాయి. ఇది జీవితం అంటేనే ఇది. ఇవాళ నేను సమృద్ధిగా ఉన్నా, నాకు 5 మంది కొడుకులు ఉన్నారు, 10 ఎకరాల భూమి ఉన్నది, ఆస్తి పాస్తులు అందంగా ఉన్నాయి, బాగున్నాయి అనుకుంటే ఇవన్నీ కూడా రావు, చచ్చిపోయిన రోజు వస్తాయి అనుకుంటా. అన్నిటి విడిచిపెట్టుకోవాలి. మనతో వచ్చేటి మాత్రమే పాపం, పుణ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు నిత్య రాజ్యంలో చేరాలి అంటే దేవుని మాటలు మీ మనసులో ఉండాలి. అందుకే ఆ శతాధిపతి దేవుని మాటలను బాగా తెలుసుకొని, అయ్యా మాట మాత్రం సెలవు అన్నాడు. ఇంకొకటి చెప్తున్నా, యేసుప్రభుతో ఉన్న శిష్యులకు జీవితంలో ఒకరోజు ఏమైందంటే, చేపలు పడతాను, రాత్రంతా పట్టింది కానీ ఒక్క చేప దొరకలే. ఇక అలసిపోయింది, రాత్రంతా పట్టినప్పుడు ఒక్క చేప దొరికినప్పుడు బాగా అలసిపోతే యేసుప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నారా తినడానికంటే, అయ్యా ఏమీ లేదు, రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా దొరకలేదు, మా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు మీ వల కుడి ప్రక్క వేయమన్నా. కుడి ప్రక్క వేసినప్పుడు 153 చేపలు, విస్తారమైన పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. యేసుప్రభు మాటకి ఎంత పవర్ ఉన్నది తెలుసా? ఈ మీ వల కుడి వైపు వేయమని, కుడి వైపు వేసినప్పుడు 153 పెద్ద చేపలు పడ్డాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితం, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని దయచేసి మర్చిపోకండి, విడిచిపోకండి. దేవుడు లేని జీవితం
వ్యర్థమని నేను మరీ మీకు తెలియజేస్తున్నా. దేవుని ఎక్కడ పోయినా దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించుకొని వెళ్ళండి, ఆశీర్వదింపబడతారు. ఒకవేళ ఏం కాదు, నాకు బలం ఉన్నది, నాకు తెలివి ఉన్నది అంటే మనది ఏం పని లేదు. అందుకే ఈ శిశువులు వాళ్ళకు రోజు పట్టుకోలే చేపలు, కానీ ఆ రాత్రి మాత్రం ఏమీ లేదు. యేసుప్రభు చెప్పినట్టు వాళ్ళని వేస్తే 153 చేపలు పడ్డాయి. యేసుప్రభు మాటకు ఎంత విలువైందో దయచేసి మీరు గమనించండి. అందుకే ఆ శతాధిపతి తెలుసుకొని ఏమన్నాడంటే, అయ్యా మాట మాత్రమే సెలవు, అప్పుడు మా దాసుడు బాగైతాడు అన్నాడు. మాట మాత్రం సెలవిస్తే ఇప్పుడు మన జీవితం మారిపోతుంది. దేవుని మాటల మీదనే మన ఇల్లు కట్టుకోవాలి. యేసుప్రభు కూడా చెప్పిండు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్ని పోలిందను. దేవుని మీద ఆధారపడి వాక్యానుసారంగా ఈ లోకంలో ప్రవర్తిస్తే నీ ఇల్లు, నీ కుటుంబం, నీ సంసారం ఎట్లుంటుంది తెలుసా? పునాది తీసుకొని బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుల్ని ఇల్లుని పోలి ఉంటుందని యేసుప్రభు సెలవిచ్చిండు. అయితే పునాది బాగా లోపలికి తీసి పిల్లలు వేసి కడతారు, గాలి తుఫాన్ విసిరిసి కొట్ట ఇల్లు పడిపోదు. ఎందుకు తెలుసా? దాని పునాది లోతు ఉంటుంది. ఒకవేళ పునాది లేకుండా అక్కడ గట్టించరు. పునాది లేని కంచెలే అన్నీ గట్టిగా వస్తే పోతాయి. నేను మీరు చెప్తున్నా, దేవుని బిడ్డారా, పునాది లేకుండా క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకుంటుంటారు. ఒకవేళ దేవుని మాటను వినకుండా దేవుని కాదని మీరు ఎంత ప్రయత్నం చేసినా అది ఒకరోజు ఆగలేకపోతారు. అందుకే ఈ నా మాటను విని వాటి చొప్పున చేయి ప్రతివాడు తన ఇల్లును బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలిందని వాక్యం మనకు నేర్పిస్తుంది. అయితే దేవుని బిడ్డారా, దేవుని మాటలు చాలా విలువైనవి. నేను కొన్ని లేఖనాలు మీకు చూపిస్తా. దయచేసి బైబిల్స్ వారు చూడండి. లూకా సువార్తలు రండి. యేసుప్రభు మాటలు ఎట్లున్నాయో చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 41-42 వచనాలు చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 41-42 వచనాలు. చూడండి, యాయీరు అన్న ఒక సమాజ మందిరపు అధికారి యేసుప్రభు దగ్గరకు వచ్చింది. ఈ లోకంలో యేసుప్రభు ఉన్నప్పుడు వచ్చి, అయ్యా నాకు ఒకటే బిడ్డ ఉన్నది, ఆమె ఏజ్ ఎంత? 12 ఏళ్ళు, 12 years, 12 సంవత్సరాలు ఉన్నది. ఆమె ఇప్పుడు ఎట్లున్నదంటే సావడానికి సిద్ధమైనది, చచ్చిపోవడానికి కూడా సిద్ధమైనది. మన జీవితంలో చివరి దశకు పోయినామంటే డాక్టర్లు ఏమంటారు తెలుసా? ఇక అయిపోయింది, నేనేం చేయలేము, మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చినాం, మీ దేవుడు ఏమైనా ఉంటే ప్రార్థన చేసుకోమంటారు వాళ్ళు కూడా. దేవుని బిడ్డలారా, యాయీరు పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. 12 ఏళ్ళ బిడ్డే చావడానికి సిద్ధమైనదని లేఖనంలో క్లియర్గా రాయబడ్డది. అప్పుడు ఏం చేస్తాడు? అయ్యా యేసయ్యా, నువ్వు మా ఇంటికి రా, నా బిడ్డ సావడానికి సిద్ధంగా ఉన్నది ఇప్పుడు ఈ క్షణము. ఇట్లాంటి సన్నివేశాలు చాలా చూసిన నేను నా జీవితంలో, నా సేవలో. ఒకరోజు పాలకుర్తి, ఇక్కడ పాలకుర్తిలో నేను మ్యారేజ్ చేస్తున్నా. అయ్యా ఇప్పుడు అమ్మ చనిపోతుంది, తొందరగా కానీ అని నన్నే తొందర పెడతాను అంటే పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఆగమవుతారు. తొందరగా మంగళసూత్రం ఇలా ప్రార్థన చేసి కట్టమంటాను. నేను నిదానంగానే ప్రార్థన చేసినాం, పెళ్లి బాగానే జరిపించినాం. అమ్మకాడికి పోతే కళ్ళ చూపు లేదు, నోటి మాట లేదు, గురుకు పెట్టింది అంతే. ప్రార్థన చేసినాం, కొబ్బరి నీళ్ళు ఇచ్చి ఇవి దాపెట్టండి, ఆమె ఇంకా 5-6 ఏళ్ళు బతుకుతా అంటే ఇప్పుడు ఊరు మొత్తం తిరిగి వస్తుందట. నాకు నిన్న మొన్న కూడా చెప్పిన వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే నేను నాలో యేసుప్రభు ఉన్నాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను మరణానికి సమీపంగా వెళ్ళిన
యాయిరు కుమార్తె ఎట్లున్నది, చావడానికి సిద్ధంగా ఉన్నది. నన్ను కూడా డాక్టర్ ఈయన బతకడు వేసుకపో అంటాను, నాకు వినొస్తుంది కానీ మాట్లాడలేదు. ఏం లేదు ఆ సమయంలో, దేవుడు తప్ప మనుషులు ఎవ్వరు కూడా ఇట్లా వచ్చి తినబెడదామన్నా తినే సిచ్యువేషన్ కాదు. నీళ్లు పోసిన మింగే అటువంటి ఏర్పాటు లేదు. దేవుని బిడ్డారా, నేను మీకు ఒక్కటే చెప్తున్నా, ఆయన మాట మాత్రం సెలవిస్తే దేవుని మాటలు చాలా బాగుంటాయి. ఇక్కడ సావ సిద్ధమైంది, యేసయ్యా నువ్వు మా ఇంటికి రా అని యాయిరు అంటే 49 నుంచి చదవక. చూడండి, యేసు ప్రభుతో ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాడు యాయిరు. ఇంకో ఇంటికా నుంచి వచ్చి ఆల్రెడీ నీ బిడ్డ చనిపోయిందని చెప్పిండు. మనమేమనుకుంటాం, మన ఇంట్లో చావొస్తే దేవుని మీద ముఖం చాటేస్తాను, ఏం ప్రార్థన 5 వారాలు వేరే చచ్చిపోయింది అనుకుంటాం. ఇక్కడ 49 వచ్చిన చూస్తే ఆయన ఇంకను మాట్లాడుచుండగా అయ్యా ఇక బోధకుని శ్రమ పెట్టకు, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది అని చెప్తాను. అప్పుడు మనం చాలా నర్వస్ అయిపోతాం కదా, జీవితంలో బాగా నర్వస్ అయిపోతాం. చచ్చిపోయిందంటే మరి యేసు ప్రభు ఏమంటాడో చూడండి. యేసు ప్రభు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మాలి దేవుణ్ణి, ఆమె బాగైతుంది, నమ్ము. అరే ఇక్కడ మనం అందరం సంఘము లైవ్ వింటున్న వారు కూడా గమనించండి. మనం రోజు మందు గోళీలు బీక్ ఉన్నదని వేసుకుంటాం, షుగర్ ఉన్నదని వేసుకుంటాం, మరి మాటలు ఎక్కడున్నాయి? తలకాయ నయ్యంగానే డాక్టర్ల దగ్గర పోతాం. మెస్ ఎక్కడున్నప్పుడు ఒక్కసారి ఆలోచించి మాటలు ఎంత జీవం ఉన్నదో తెలుసుకో. ఆ శతాధిపతి ఆ మాట మాత్రం సెలవి, ఆ దాసుడు బాగుపడతారంటే వెంటనే బాగయ్యిండు. ఇక్కడ 50 ఏళ్ళు, నా బిడ్డ 12 ఏళ్ళ 7 గలది చనిపోవడానికి సిద్ధంగా ఉంది రా అని యేసుప్రభుని అడుగుతుంటే ఆల్రెడీ కూడా వచ్చింది, బిడ్డ చచ్చిపోయిందని చెప్పిండు. చచ్చిపోయిందని చెప్పినాక ఇంకా దేవుడితో పని ఏముంటది అనుకుంటాం కదా. యేసుప్రభు ఈ మాట వినేమన్నాడు తెలుసా, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా, పుట్టిన ప్రతి ఒక్కరు రావాలని సెలవిస్తుంది. పుట్టిన ప్రతి ఒక్కరు రావాలి, ఆ తర్వాత తీర్పు ఉంటది. నీ ఎవరి కాలంలో నువ్వు చేసిన మంచి చెడు పనులకు తీర్పు రోజు ఒకటి ఉంటది. ఇప్పుడు నేను 60 ఏళ్ళు అనుకోండి, ఈ 60 ఏళ్ల కాలంలో నేను ఎన్ని మంచి పనులు చేసినా తీర్పు రోజు మనం లెక్క చెప్పాలి. మనలో ప్రతి వాడు దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. నువ్వు గుడికి వచ్చినా చెప్పాలి, రాకపోయినా చెప్పాలి. భూమి మీద నేను పెడితే నువ్వు పాప పనులు చేసుకుంటూ దేవుని మర్చిపోయినావు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా వ్యర్థంగా గడిపినావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అయితే యాయిరుతో ఒక్కటే మాట చెప్పిండు, ఏమని, నమ్మిక మాత్రం ఉంచు, నేను ఇంటికి వస్తాపా, ఎక్కడుందో అని చెప్పిండు. ఇక్కడ చూడండి దేవుని మాటలు ఎట్లున్నాయో. ఆమె చచ్చిపోయింది, 12 ఏళ్ళ 7 గల అమ్మాయి, కానీ ఆమె బాగుపడ్డదని చెప్పిండు. నేను వచ్చి బాగు చేస్తానని చెప్తాను యేసుప్రభు. చూడండి ఇక్కడ నేను మీ అందరూ ఎదుట చెప్తున్నా, యేసుప్రభు 12 మంది శిష్యులు కదా, ఒక 3 మాత్రమే తనతో తీసుకొని పోయాడు. పేతురు, యోహాను, యాకోబు, ఈ 3 వెంట పెట్టుకొని ఆ చిన్న తల్లిదండ్రులు వెంట పెట్టుకొని పోయిండు. పోయినప్పుడు అందరూ ఆమె నిమిత్తం ఏడుస్తాను, రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపించి పెద్దగా ఏడుస్తుండ్రు. మనమేమంటాం, యేసుప్రభు ఇంటికి పోయిండు, అందరు ఏడుస్తాను, రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ఏడుస్తుండ్రు.
అమ్మా ఏడవద్దు, ఆమె నిద్రపోతుంది అని చెప్పిండు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎడిపోతారు అనుకుంటారు, పరలోకమో నరకమో పోరు ఇప్పుడే. వాళ్ళు సమాధిలో గాఢ నిద్రలో ఉంటారు. ఇప్పుడు మనము బెడ్ మీద పొద్దుకు పండుకుంటే తెల్లారి లేస్తేనే మనం మనుషులం. ఎక్కడ పోతుంది బాడీ? అర్థమవుతుందా? చదువుకుంటేంది, చదువుకోకపోయింది, సైంటిస్టు అయితేంది, ఏథిస్టు అయితేంది, డాక్టర్ అయితేంది, యాక్టర్ అయితేంది, ఎక్కడికి పోతుంది? నిద్రపోతే బాడీ కదా. లేచినాకనే మళ్ళా ఈ పని ఆ పని చేసుకుందామని ఉంటాం. కానీ యేసు ప్రభు వాక్యాన్ని బాగా ధ్యానిస్తుంటే ఆయన శక్తిని మీరు పొందాలి. ఆ అమ్మాయి చనిపోయింది, అందరూ రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ఏడుస్తుంటే అమ్మా ఏమంటుంది తెలుసా? ఆ చిన్నది నిద్రపోతుందని చెప్పింది. అందరు యేసు ప్రభుని హేళన చేస్తాను. నేను నా జీవితంలో ఒకటి, నేను ప్రత్యక్షంగా నేను ఇట్లాంటి అనుభవంలోకి వెళ్ళిపోయినా. నరసావకు కళ్ళ చూపు నోటి మాట లేదు, సావు కవర్ కూడా పోయింది. పోయిన సమయంలో కలక్కొచ్చి అన్నా నువ్వు రా ప్రార్థన చేద్దామంటే అదే పుస్తకాలతో పొలంలోకి వెళ్ళా. నరసవ దగ్గర పోయినా. పాపం పెద్ద మనిషి కదా. పోయినప్పుడు నరసవా అని తెలిస్తే అయ్యా వచ్చినావా అన్నారు. అక్కడ ఉన్నోళ్ళని బయటపడి కొంతమంది అంటాం కదా, ఇంకేం ప్రార్థన? అవును, సచ్చినా కూడా చేయాలి, బ్రతికినా కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి. ఆమె అన్కాన్షియస్ లో కళ్ళ చూపు లేదు నరసవకు. అందరు ఉన్నారు, బెడ్ చుట్టూ మంచం చుట్టూ అందరూ ఉన్నారు. కానీ ఆడ ఇప్పుడు అప్పుడు అన్నోళ్ళు ఇప్పుడు కూడా నాకు తెలుసు. వాళ్ళు నన్ను ఏమంటారు తెలుసా, ఇంకేం ప్రార్థన, అయిపోయా ముసలి అయిపోయింది అంట. అరే నేనేం ప్రార్థన కూడా చేయనాడ. నేను పోయి ఒక పిలుపులోగానే నరసవా అనగానే అయ్యా వచ్చినావా అన్న. కొన్ని కొబ్బరి నీళ్ళు మన నీళ్ళు ఉంటాయి అని తాగింది. నరసవా మంచుకున్నావు అంటే అయ్యా మంచుకున్నా అని మాట్లాడి అట్లా ఒక 4-5 ఏళ్ళు బతికింది నరసవా. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డారా, మీరు దేవుని మాటలు మీ జీవితంలో అన్వయించుకోవాలి. నేను ఇంకొక విషయం, సన్నివేశం కూడా మీకు ఈ విషయంలో జ్ఞాపకం చేస్తా. గొర్రెగుంటలో ఒక అమ్మ చావడానికి సిద్ధమైంది. 31 రోజులు నోటి మాట కళ్ళ చూపు లేదు. వాళ్ళు మన దగ్గర కూడా చాలాసార్లు వచ్చింది ప్రేయర్కు. ఇక చచ్చిపోతుంది అంతే. తినకుండానే బండేసుకెళ్ళిపోయినా, నాతో ఒక బ్రదర్ దేవరమన్నని తీసుకెళ్ళిపోయినా. ఇక ఎప్పుడు చచ్చిపోతుందో ఒక శ్వాసే ఉన్నది అంతే. వాళ్ళు పోయినప్పుడు 100-150 మంది దాకా అందరాన్ని చుట్టున్నారు, పెద్ద కుటుంబం. అయితే నేను మీ అందరికీ ప్రభు నన్ను చెప్తున్నా ఏంటంటే, వాళ్ళంతా హల్లెలూయా 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 అంటే నేను చూసిన 5 నిమిషాలు ఆపండి, మీరు సత్తదా బత్తదా అది చెప్పండి. హల్లెలూయా అనుకుంటే ఎంతసేపు ఉంటారు అన్న. వీళ్ళందరినీ బయటికి పంపాను. ఒక 10 మంది నాతో నుంచి అమ్మ లేవనగానే కన్ను తెరిచింది, లేచింది, బిడ్డ వచ్చినావా అన్నారు. లేపి నడిపించి తినబెట్టి వచ్చిన. అట్లా ఒక 10-12 ఏళ్ళు బతికింది. నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు రక్షించే సమర్థుడు. మరణమైన, కష్టమైన, రోగమైన మీరు దయచేసి నా ప్రియ సంగమా దిగజారిపోవద్దు. ఇప్పుడు ఇవాళ నేను చెప్పే అంశం ఏంటి? మాట మాత్రం సెలవిమ్ము. ఇక్కడ యాయిరు ఇంటికి వచ్చే వరకు ఏమైతుంది? యాయిరు బిడ్డ చచ్చిపోయింది. యేసుప్రభు ఏమంటాడు? యాయిరు నమ్మిక ఉంచు, నీ బిడ్డ బ్రతుకుతుందంటే చచ్చిపోయినాక బతుకుతుందా అని ఇప్పుడు లోకం అంటారు. అదే యేసుప్రభు లోపల ఉన్న జీవం. ఆ మాటలో ఉన్న పవర్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నా కడుపు మొత్తం నిలిచినాక నేను బతుకుతానా? చించపడలేదా? దేవుని బిడ్డలారా నేను మీకు చెప్తున్నా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని మాటల్లో జీవం ఉంటుంది, దేవుని మాటల్లో స్వస్థత ఉంటుంది, దేవుని మాటల్లో శక్తి ఉంటుంది. అందుకే మీరు పొద్దుగాలు వచ్చి దేవుని మాటలు చెప్పాలి వినాలని ఆతృత మీకు రావాలి. కానీ మీరు ఐక్య విచారాల వలన లోకానుసారమైన తలంపులతోటి మీరు ఉంటే ఎదగలేరు. ఇక్కడ చూడండి యేసుప్రభు ఏం చేసినాడు చదవక. యేసుప్రభు మాటలు ఎట్లున్నాయి తెలుసా?
ఆమె చచ్చిపోయింది. అందరు రొమ్ము కొట్టుకొని ఏడుస్తుండ్రు. యేసుప్రభు ఇలా చేయబట్టుకొని చిన్నదానా లే అని పిలిచింది. లెమ్ము అనగానే ఆ చిన్నది ఏం చేసింది? ఆమె ప్రాణము తిరిగి వచ్చింది. వెంటనే లేచింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు చెప్తున్నా, చాలా మంది తిరిగి ప్రాణం మళ్ళీ వచ్చేసింది ఆమెకు, ఆ చిన్నదానికి. మనం గట్టి ప్రార్థన పర్లం అయితే తిరిగి వస్తుంది. ఇది మీరు ఒకటి గమనించండి. మీకు ఒక్కటే చెప్తున్నా, ప్రాణం తిరిగి వస్తుంది, ప్రార్థన చేసుకోవాలి. యేసుప్రభు మాటలు అలాంటి. పేతురు దూరపక్క చచ్చిపోతే పేతురు ఏమన్నా భయపడ్డా? మోకాలుని ఆమె దగ్గర ప్రార్థన చేస్తే తిరిగి ప్రాణం వచ్చేసింది. ఎలిషా భక్తుడు షునేమి రాజు కుమారుని దగ్గర ప్రార్థన చేస్తే తిరిగి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని మాటలను నమ్మాలి. లోకంలో కొంతమంది మిమ్మల్ని దిగజాస్తారు. ఇక్కడ ఇంట్లో పవర్ ఎక్కడంటే, నువ్వు చూడు, దేవుని నమ్ము, దేవుని మాటలను విను. నీ హృదయంలో ఆ మాటలు ఉంటే ఏ తెగులుని గుడారము సమీపించదు. ఇంకా లూకా సువార్త ఒకసారి చూడండి, 8వ అధ్యాయం 27 నుంచి 30 వరకు చూడండి. అప్పుడు నీ తల్లియు నీ సోదరులను నిన్ను చూడబోయింది. లూకా సువార్త 8వ అధ్యాయం 27 నుంచి 30 వరకు. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. చూడండి, ఇక్కడ కొంతమందికి దయ్యాలు పడతాయి. ఇవాళ సైంటిఫిక్ గా లేవంటారు కదా. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, రోజు నాకు ఫోన్ సర్వీసే. ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే ఎక్కడెక్కడో పడిపోతూనే ఉన్నారు, హీలైతేనే ఉన్నారు, బాధైతేనే ఉన్నారు. అయితే మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు ఉన్న కాలంలో ఏం జరిగింది? ఒకరికి దయ్యం పట్టింది. మళ్ళీ చదవమ్మా వచ్చినాం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. చూడండి, దయ్యం పట్టిన పరిస్థితి అది. యేసుప్రభు కాలంలో ఆ దయ్యం ఏం చేస్తుంది తెలుసా? నిద్రపోవని చెప్తుంది. రియల్ ఇది పడుకునే టైమా? మరి మన జ్ఞానం లేదు. ఇంత వండుకుంటే నో ప్రాబ్లం కదా. పగలు 12 గంటలు ఉన్నాక రాత్రి అంతా ఏం చేస్తాం? పండుకుంటాం. గుళ్ళకి వచ్చి నిద్రపోతే వాళ్ళ మీద ఖచ్చితంగా ఉన్నట్టే. ఇక్కడ నేను చెప్పడం కొత్త భాష కాదు. ఉంటాయి మనిషి లోపల రా అంటుతాయి. మీరు కన్నులారా చూసి చెవులారా విని హృదయం మార్చుకోలేక దేవుని మాటలు మీ మనసులో లేకపోతే నేనేం చేయగలుగుతా? నేను చెప్పడం నా బాధ్యత, వినడం మీ బాధ్యత, శక్తిని పొందుకోవడం మీ బాధ్యత. ఆ శక్తి ఇచ్చేది దేవుని దయ. ఇంతలా మీరు దేవుని యొక్క ఆత్మతోటి శక్తితోటి నింపబడ్డప్పుడు ఏ బలహీనత రాదు. ఆ ఊరి వాడొకడు యేసుప్రభుకి ఎదురుగా వచ్చిండు. వాని సిచ్యువేషన్, వాని పరిస్థితి ఎట్లున్నది? వాడు బట్టలు కట్టుకుంటాడు కాదు, బట్టలు లేకుండా దిగంబరిగా వచ్చేసి యేసుప్రభు దగ్గరికి. అయితే చదవమ్మా. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? చూడండి, అవి మాట్లాడతాయి, కేకలు వేస్తాయి. దయ్యం పట్టిన లక్షణాలు ఎట్లుంటాయి తెలుసా? నవ్వుతాయి, వాళ్ళకు వాళ్ళే నవ్వుతారు, పరిగెత్తుతాయి, నిద్రపోతాయి. గుళ్ళకి వచ్చి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గుళ్ళకి వచ్చి మీ పక్కన నిల్చుంటే పక్కన జరగండి. ఖచ్చితంగా అది వాళ్ళకు అంటుబడే ఉంటది. నేను మీకు ఓపెన్ గా చెప్తాను. ఇప్పుడు పిలిస్తే వస్తాయి. ఓపెన్ గా చెప్తున్నా, యేసుప్రభు కాలంలో ఉన్నటువంటి ఆ దయ్యము పట్టినోడు బట్టలు కట్టుకోలేదు. కట్టుకున్నాడా? మళ్ళా కేజీలు వేస్తాడు. ఇప్పుడు ఆ పిల్లోడు చూడండి ఎట్లు ఉరుకుతాడో. నేను చెప్తాంటే మీకు వాస్తవంగా అనేకులకు
యేసుప్రభు దయ్యాలను నిలబొట్టి నూనె రాసి చాలా సర్వీస్ చేసిండు. ఈ లోకంలో ఆయన బోధనన్నట్లనే ఉన్నాయి. కానీ ఇక్కడ దయ్యం పట్టినోడు ఏమంటాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతోటి నీకేం పని? దేవుని గొప్పదనాన్ని బాగానే వర్ణిస్తాడు. ఓ సర్వోన్నతుడా. కొంతమందికి భాషలు ఉరికొత్తాయి. భాషలు విశ్వాసులకు రావని బైబిలే చెప్తుంది. మాట్లాడటంలో తెలుసుకోండి, బైబిల్ గ్రంథంలో భాషలు విశ్వాసులకు రావు, అవి అవిశ్వాసులకు సూచనగా ఉన్నవి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి. మనము ఇట్లా క్లియర్గా మాట్లాడితే అర్థం కావాలి. నా ఒక్కొద్దుంటే దేవుడు భాషలో మాట్లాడడు, మీ అందరికి కూడా అర్థం కావాలి. కానీ ఈ మధ్యలో వెలుగుదూత వేషం వేసుకొని ఆ వెలుగుదూత వేషం కూడా కొంతమందిని అటాక్ చేసి లోపరుచుకుంటుంది. ఇక్కడ దయ్యం పట్టినోడు ఏమంటాడు? ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచకంటాను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? చదవమ్మా. నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించాను. చూడండి, దయ్యాలకు కూడా యేసుప్రభు ఆజ్ఞాపించాడు. ఆ మనుషుల్ని విడిచి బయటకు రా అనగానే వాడిని అక్కడనే పడదూర్చి ఆడించి ఆ దయ్యం వదిలిపోగానే వానికి అప్పుడు గుర్తొచ్చేసింది. నేను దిగంబరనైనానని చెప్పి గుర్తొచ్చి వాడు బట్టలు మంచి ధరించుకొచ్చుకొని కట్టుకొని, అయ్యా నేను నీతోటే ఉంటానంటాడు. నేను మీకు షార్ట్గా చెప్తున్నా, యేసుప్రభును కనుక మీరు కలిగి ఉంటే నీ జీవితం మారిపోతుంది. అందుకే దేవుని మాటలు, యేసుప్రభు మాట ఇట్లా గద్దించగానే వాడు బాగుపడ్డాడు. వదిలిపో ఆ మనుషుని అంటే వదిలిపోయినాయి. దేవుని బిడ్డలారా, దయచేసి నేను మీకు చెప్తున్నా, సాతాను అనేది హృదయంలో దూరిపోతుంది. ఈ హృదయంలో అన్ని దురాలోచనలు, అన్ని పాప ఆలోచనలు తీసుకొస్తుంది. దానికి మీ హృదయాన్ని ఇవ్వకండి. ఇంకా యేసుప్రభు మాట మాత్రం సెలవిక్కని దయ్యాలు పోయినాయి. ఇంకోటి కూడా నేను మీకు చెప్తా, అదే లూకాసు వార్త 9:37 చూడండి, 37 నుంచి 44 దాకా చూడండి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారణంలో అది వారిని విలవిలలాడించుచు గాయపరచుచు వారిని వదలకుండును. చూడండి, ఒకడు వచ్చిండు యేసుప్రభు దగ్గరికి. అయ్యా, నాకు ఒక్కడే కొడుకున్నాడు. ఒక దయ్యం వాడిని పట్టినప్పుడు వానికి ఎలాంటి రోగం వస్తుంది? నోట్లకి వెళ్ళి నురుగొస్తుంది. మనమేమంటాం? ఫిట్స్ వచ్చింది నా కొడుకు అంటాం. ఇప్పుడు ఎవరికి అలాంటి ఫిట్స్ ఉన్న వాళ్ళ లోపల దయ్యం ఉన్నట్టే. ఇప్పుడు రియల్గా చెప్తున్నా, ఆ ఈవిల్ స్పిరిట్, ఆ దురాత్మ ఉంటుంది వాళ్ళ లోపల. యేసుప్రభు కాలంలో ఎట్లున్నదో ఇప్పుడు కూడా ఎవరికైనా ఫిట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ లోపల దయ్యం ఉంటుంది. అయితే యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఒకటే కొడుకు, కానీ నేను ఎక్కడ తీసుకుపోయినా నీ శిష్యుల దగ్గరకు తీసుకుపోయి ప్రార్థన చేయమంటే వాళ్ళకి శాత కాలేదు. ఆ దయ్యం అని వాళ్ళ లోపల ఉన్న దయ్యాన్ని బయటకు పంపలేదు అంటారు. మరి శిష్యులు ప్రార్థన చేస్తలేరా? బైబిల్ చదువుతారు అందరూ. అమ్మా తిను, దయ్యాలు ఖచ్చితంగా ఉంటాయి, అవి మనిషి లోపల దూరుతాయి. చదువు. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతనం వల్ల నేను ఎంతకాలం కూడా ఉండి మిమ్మును సైంతును నీ కుమారునికి ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యములు వారికి ప్రదోసి విలవలాడించెను. ఆ దయ్యం వారిని పడద్రోసి విలవిలలాడించెను. దయ్యాలు చాలు. ఆ దయ్యాలు ఉన్న వాళ్ళు కింద పడతారా? పడరా? ఇప్పుడు పడతారు. కొంతమంది తెలిసిన వాళ్ళు లైవ్లో చెప్తారు పడరు అంటారు. అక్కడ వాక్యం తెలుసుకుంటే తెలుస్తుంది. అంత పవర్ ఉండాలి కదా. మరి ఆ దయ్యం వారిని అందరి ఎదుట పడదోసి విలువలు ఆడించి నురుగా కారునట్లు బొర్రించి వదిలిపోతే యేసుప్రభు
ఏమన్నాడు చూడు, కంటిన్యూషన్ చెయ్యి. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి యేసు ప్రభు అపవిత్రాత్మను గద్దించి వాళ్ళని స్వస్థపరిచి ఆ బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. వాని తండ్రికి అప్పగించెను. కనుక అందరూ దేవుని మహాత్మ్యను చూసి ఆశ్చర్యపడి అందరూ దేవుని మహాత్మ్యమును చూసి ఆశ్చర్యపడ్డారు. అబ్బా, యేసు ప్రభు దయ్యాలను గద్దిస్తేనే వదిలిపోయినాయి. ఆ బాలుడు చక్కగా బాగుపడ్డాడు. దేవుని మహాత్మ్యమును చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, బాలుని బట్టి నా దయ్యం పట్టలేదా? బైబిల్లో బట్టి పడతాయి. బాలులకు కూడా పిల్లలకు కూడా పడతాయి. బైబిల్లో క్లియర్ గా వ్రాయబడ్డది. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం చూడండి, మీకు అర్థం కావాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. యేసు వచ్చి ఇదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకున్నాను. బెతయ్య యెరూషలేమునకు సమీపంగా ఉండేది. చూడండి, ఆ లాజరు ఎన్ని రోజులు అవుతుంది సమాధి చేసి? 4 రోజులు. 4 రోజులు అవుతుంది. మనం ఏమంటాం? ఆ దుర్విత వాసనతో శుద్ధి అంటాం. అనమా? ఇది కొద్ది భవ్య సంబంధమైన లోక సంబంధమైన ఆలోచన. కానీ యేసుప్రభు 17వ వచనం చూడు, అదే అందులోనే యేసు వచ్చి అది వారికి అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకున్నాను. బెతనియా అదిగా 22 తర్వాత మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన్న వెలుగును గాని మరియ ఇంటిలో కూర్చుని నేను. చూడండి, కొన్నిసార్లు మనం జీవితంలో బాగా విశ్వాసం కోల్పోతాం. అక్కజల్లాను యేసుప్రభు వచ్చిందంటే అంతకుముందు గబగబా ఉరికేది. యేసుప్రభు మన ఊరికి వచ్చిందట అనగానే మార్త ఉరికింది. మరియా ఇంటిలోనే ఉన్నది. వచ్చేది ఇక మా తమ్ముడు ఉన్నొక్కడు బాగా. కొన్నిసార్లు జీవితంలో మనం ఇలా ప్రార్థన చేస్తే జరగలేదు అనుకో, నిరాశతో ఎప్పుడు ఉండదు. దేవుని చిత్తం ఏంటో కనుక్కోవాలి. అయితే 22వ వచనం చూడు. మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆ చెల్లె మార్తక్క పోయి యేసు ప్రభుతో ఏమంటుంది, ప్రభువా నువ్వు ఇప్పుడు వచ్చినవా? నువ్వు మా తమ్ముడు చనిపోకముందే ఉంటే, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోకపోవు కదా, నువ్వు ఉంటే ఎంత బాగుండు అని చెప్తుంది. అయితే 30 నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహింపవు. మాత ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని చెప్తాడు. 4 రోజుల బాడీ వాసన కొడుతుంది అన్న అందరంటే యేసుప్రభు ఏమంటాడు, ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడుగు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యపు లోతులను మనం ధ్యానిస్తూ ఉండాలి. అన్న ఏమంటారు తెలుసా? మృతిలో నుంచి వాడవు, బ్రతికించువాడవు నువ్వే. నీలాంటి పరిశుద్ధ దేవుడు లోకంలో ఎవరు లేరు అని చెప్తారు. నేను మీకు ఒకటి షార్ట్గా చెప్తా. ముంగట శత్రువులు ఉన్నారు, వెనక శత్రువులు ఉన్నారు, ముంగట సముద్రం ఉన్నది. అటు పోరాదు, ఇటు వస్తే చంపుతారు. పరిస్థితి ఏంది? మోసే దేవునికి మొరపెట్టింది, దేవుడా ఏం చేయాలి? అదంతా పెద్ద సముద్రం, వాళ్ళు కొద్దిగా అయితే ప్రజలను పట్టుకొని చంపుతారు, ఏం చేయాలి? ఎట్టు పోయే తువ్వలేదు ప్రభు అన్నప్పుడు మోసే ఎందుకు మొరపెడతాను? నీ చేతిలో ఉన్న కర్రతో ఇట్లా కొట్టు అని కొట్టగానే సముద్రాన్నే దేవుడు 6 నెలలుగా చేసిండు. నీ జీవితంలో దేవుడు నిన్ను ధన్యులుగా, మిమ్మల్ని ఆశీర్వదించబడిన బిడ్డలుగా మీరు ఉండాలంటే దేవుని వాక్యపు లోతులోకి రావాలి. ఈమె లోకానుసారంగా దేవుని గట్టిగా నమ్మలేదు. ఎందుకంటే మా తమ్ముడు ఆల్రెడీ చనిపోయింది, ఇప్పటికి 4 రోజులైంది. నువ్వు ఉంటే బాగుండు కదా దేవుడా, నువ్వు ఎందుకు రాకపోతివి? నీకు ఇంటిమేషన్ కూడా పంపినాం, మా తమ్ముడు బాగలేదు రాపురాబో అంటే నువ్వు రాలేదు అని అక్క ముఖం మార్చుకొని మరి అక్క ఇంట్లోనే కూర్చున్నది. మా అక్క వచ్చిందంటే పోయి చూసొద్దామని పోయింది. ప్రభువా మా ఒక్కడైన తమ్ముడు చచ్చిపోయింది కదా అన్నాడు. అంటే యేసు ప్రభు ఏమంటాడు,
నీవు ఇప్పుడైనా నీ దేవుణ్ణి ఏమాడు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అదే మనం పట్టుకోవాలి, లేఖనం. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని ద్వారా నేను మీకు చెప్తున్నా, డాక్టర్లు బ్రతకదన్నారు, ఇక బ్రతకరు వేసుకపోను అన్నారు. నా విషయంలో ఎంతో మంది చూసిండు, కానీ నన్ను పట్టుకొచ్చినట్టు వాళ్ళకి ఎందుకు మరి పట్టుకురాలేదో నాకు అర్థం కాలే. కానీ అటు ఇటు అనే వరకు ఒక బ్రదర్ ఏమొద్దు ఏమన్నా కానీ సంతకాలు అయితే పెట్టాలని పెట్టించుకున్నారు. అట్లా ఒక 10-12 రోజులు నోటి మాట కన్నా చూపలేదు నాకు. ప్రపంచంలో ఉన్నా లేనా, సోవిన్నదా లేదా లేని స్టేజ్లో నేనున్నా. కానీ దేవుడు నిజంగా ఒక రాత్రి తన దూతను పంపి ఇట్లా ముట్టిండు. నేను ఇప్పుడు వాక్యాన్ని నమ్ముతా, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా ఇస్తాడు దేవుడు, ఇప్పుడైనా అంటాడు. అప్పుడు మరియకు అప్పటికైనా విశ్వాసం వచ్చిందా మార్తకు? చదువు. యేసు నీ సహోదరుని మరలా లేచునని ఇప్పుడు అర్థమయ్యేటట్టు కూడా చెప్తాడు. అమ్మా నీ సహోదరుడు ఇప్పుడు మరలా లేస్తాడని కూడా చెప్తాడు. అయినా విశ్వాసం వస్తుందా? మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. ఇదే మన క్రైస్తవ లోకంలో ఉన్న అవిశ్వాసులకు. దేవుని వాక్యాన్ని చదువు, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి దేవుడు ఆరోగ్యం వస్తుంది ఇస్తాడు అంటే, అయ్యా మా తమ్ముడు పునరుద్ధానమందు ఎప్పుడు అందరు లేతారు కదా, అప్పుడు తీర్పు రోజు లేతడొచ్చు అని చెప్తాను. ఇప్పుడే లేతాడమ్మా మీ తమ్ముడు అని చెప్తాను. దేవుని మాటలు నమ్ముతలేరు. ఈ వాక్యం కూడా చాలా మంది చెప్తారు, బాగానే చెప్తారు, వాక్యాలు ప్రసంగాలు ఈ వచ్చిన మా వచ్చిన చెప్తారు. కానీ రోగం రాగానే లోకంలో కలిసిపోతారు. మళ్ళా నేను ఈ ఆయుడు ఏమన్నాడు, అయ్యా నా ఇంటికి రాకు, నువ్వు మాట మాత్రం సెలవి. శతాధిపతి, నువ్వు మాట మాత్రము సెలవి, నా దాసుడు బాగుపడ్డాడు. నువ్వు కులం వైద్యుడకు, జనం వైద్యుడకు, లోకం వైద్యుడకు, అధికార వైద్యుడకు, బైబిల్ వైద్యుడు. ఇందులో అన్ని జీవం వెళ్ళిన మాటలు ఉన్నాయి. నేనేం చెప్తున్నా, తల్లి మర్చినా తండ్రి విడిచిన దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఎడబాయాడు. ఆర్థికంగా లోటైన రాసైన జీవితంలో కొట్టుమిట్ట ఆడుతున్నా ఏమి లేని పరిస్థితి. ఎక్కడ పెళ్లిలా డిస్టర్బ్ కాదా, నీళ్ళే ఆ ద్రాక్షరసం అయిపోతాడు, కొట్లాటలు అవుతాయి కదా, మాకెందుకు పోయలేదని. కనీసం నీళ్ళు పోతే మధురంగా మారిపోయినాయి. ఇక్కడ తమ్ముని 55 వచ్చిన గారు 43 సార్, మరియు 43. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. దేవుని మాటలు ఎట్లున్నాయి? సమాధానం ఎక్కడమ్మా? ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నా. ఏమనంటే మళ్ళీ చదవచ్చురా. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చూడండి, చనిపోయిన వాడికి మనం కొత్త బట్టలు కడతాం కదా. ఆ రాగవానికి లాజర్ బయటకు రానగానే చనిపోయిన వాడు సడన్గా లేచి బయటకు వచ్చేసింది. అప్పుడు ఆ కట్లు విప్పి అక్క చెల్లెళ్లకు అప్పగించాడు. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవుని వాక్యం చాలా పవర్ఫుల్ది, నమ్మాలి. కొత్త పెరుగుతుంది అలవి అనుకున్నాను, రోజంతా కూడా జరగదు. పెద్దగా నన్ను ఆరాధిస్తుంది అని లేఖనాలే చెప్తున్నాయి. ఈ ప్రజల హృదయం నాకు దూరంగా ఉన్నది. వీరు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని యేసుప్రభువే చెప్పాడు. దేవుని వాక్యంతో నీ జీవితం నింపబడాలి. దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. అందుకే ఆ శతాధిపతి ఏమంటాడు, అయ్యా మాట మాత్రం సెలవు. యేసుప్రభు మాటిస్తేనే
10 మంది కుష్ఠరోగులు ఆ తువ్వ పక్కన కూర్చుంటే పోనీ విలేజ్ లో పోన్లీ యాజకుని కనపరుచుకోమనగానే వీళ్ళు పోతూనే స్వస్థత పొందిండు. ఇదే దేవుని బిడ్డలారా, దేవుని మాటల్లో అంతా పవర్ ఉన్నది. ఈ మాటలు వినడానికి మీరు ఆశపడాలి కానీ నిద్రాశక్తులై ఆ లోకానుసారంగా మీరు ఉంటే ఎదగలేరు. మీకు చెప్పేవాళ్ళు కూడా మరి చెప్తున్నా, ఉన్న కాడికి చెప్తున్నా. ఆదివారం వచ్చిందనగానే దేవుని మాటలు మీ హృదయంలో నింపబడాలి. ఉదయం చేసి ప్రార్థన చేసుకోవాలి, రోజు బైబిల్ చదువుకోవాలి. దేవుని వాక్యంతో మీ జీవితాలు నింపబడినప్పుడు మీ జీవితం ధన్యమైపోతుంది. కాబట్టి ఆ శతాధిపతి ఏమంటాడు, అయ్యా మాట మాత్రం సెలవిమ్ము అంటాడు. ఆ మాటలు నీ మనసులో పెట్టుకుంటే, నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టుకుంటే ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. దేవుడి వాక్య భాగంలో నీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన జీవం గల మా తండ్రి, మా దేవానికి స్తోత్రం. అయ్యా నీ మాటల్లో జీవం ఉన్నది, నీ మాటల్లో శక్తి ఉన్నది. చనిపోయిన వారిని చాలా లేపేవాడు, సమస్త రోగులను స్వస్థపరిచిన దేవుడు. కుంటి వారికి కాళ్ళిచ్చిన, గుడ్డి వారికి కళ్ళనిచ్చిన, దృష్టి కలుగును కాకంటే కలిగింది, తొలగిపోవును కాకంటే కుష్ఠరోగం తొలగిపోయింది. సమస్తమైన రోగాల మీద మీకు అధికారం ఉన్నది. గాలి తుఫాలను గద్దించి ఆగిపోవంటే ఆగిపోయింది ప్రభువా. నిజంగా మీ మాటలు చాలా పవర్ఫుల్ దేవా. ఆ మాటలు నా హృదయంలో, మా సంఘంలో మీ బిడ్డలందరితో మా హృదయంలో ఉంచుకొని అనుదినం స్తుతించే బిడ్డలుగా దీవించండి. ఏ బిడ్డ జీవితం అయితే ఎంటిగా ఖాళీగా ఉంటుందో నీ వాక్యంతో నింపండి. కూడి వచ్చిన బిడ్డలను ఒక్కొక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, సంఘమును ఆశీర్వదించమని, లైవ్ ఇచ్చిన కుటుంబాలను దీవించమని యేసు నామములో అతి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.